మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయంగా మనసులో ఒక కోరిక ఉందని, అది నవంబర్ నెలలో బయట పెడతానని చెప్పుకొచ్చారు. దాని మీదే తాను ఫుల్గా ఫోకస్ పెట్టానని, సీరియస్గా నవంబర్ నెలలో ప్రకటిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మరో 5 ఏళ్ల పాలన కొనసాగించాలని కోరుకున్నా అంటూ కమెంట్ చేశారు. మరోవైపు సీఎం పీఠం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశగా ఎదురు చూస్తున్నారంటూ కుండ బద్దలు కొట్టారాయన. నా మనసులో ఇంకొక కోరిక ఉంది. ఇంకొక మాట చెప్తా, నాకు రాజకీయంగా నా మనసులో ఇంకొక కోరిక ఉంది. రాజకీయంగా మనసులో నాకు ఒక కోరిక ఉంది. అది నవంబర్లో చెప్తాది. రియల్ అన్న, వెరీ సీరియస్. ఇది ఈ నవంబర్ నాకు ఒక రాజకీయమైన, అది కాదు ఏది మీరు అనుకుంది కాదు, మీరేదో అనుకుంటున్నారు అది కాదు, సీఎం సబ్జెక్ట్ కాదు కాదు సీఎంది వ్యక్తి కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇంకేదో 5 ఏళ్ళు అంటున్నాడు. మళ్ళీ ఉత్తమ్ రెడ్డి మళ్ళీ ఆయన ట్రై చేస్తాడు ఇప్పటికీ. ఇక వాళ్ళ పంచాయతీ, మనకు సంబంధం లేదు. అది మనం దాంట్లో పోము. కానీ నాకు పొలిటికల్ ఇంకొక డిజైన్ ఖతర్నాక్ ఉంది. అది ఇదే నెల, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 3 నెలల, అంటే ఈ జూలై అయిపోయినా ఇప్పుడు 29, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 4 నెలల్లో కొంత రాజకీయపరమైన కొంత క్లారిటీ వస్తుంది నాకు. ఆ క్లారిటీ ఉంటే నవంబర్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మనసులో ఏముందని చెప్పే పరిస్థితి వస్తుందా, అప్పుడు ఇప్పుడు ఇట్లా మార్చి చెప్పిన ఇట్లా చెప్పే పరిస్థితి వస్తుందా, ఉంటుంది. నేను ఎందుకంటే నాకు 24/24 పొలిటికల్, నేను పబ్లిక్ పాలిటిక్స్, నో ఫ్యామిలీ, భార్య పిల్లలు ఉండదు నాకు. పబ్లిక్ విన్నావా, ఇది నా లైన్ ఉంటుంది ఎప్పుడు. కాబట్టి